ఎవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రసరణ పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. హార్దిక వలయం. మానవుని గుండె పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుండి స్పందించడం ప్రారంభిస్తుంది. మానవుడు చనిపోయే వరకు గుండె స్పందిస్తుంది. గుండె స్పందించడం ఆగిపోతే మరణం సంభవిస్తుంది. కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యథాస్థితికి వస్తే దానిని ఒక హృదయ స్పందన వలయం లేదా హార్దిక వలయం అని అంటారు. హార్దిక వలయంలోని దశలు. హార్దిక వలయంలోని దశలు: 1. గుండెలోని 4 గదులు ఖాళీగా విశ్రాంతి స్థితి. 2. పూర్వపర మహాసిరల నుండి రక్తం కుడి కణికలోనికి, పుపుస సిరల నుండి ఎడమ కణికలోకి రక్తం ప్రవేశిస్తుంది. 3. ఇప్పుడు కణికలు సంకోచిస్తాయి. కణికల సంకోచం వలన రక్తం కర్ణిక జఠరికల మధ్య ఉన్న కవాటాలను తీసుకుని జఠరికలలోనికి ప్రవేశిస్తుంది. 4. జఠరికలు రక్తంతో నిండగానే సంకోచిస్తాయి. అదే సమయంలో కర్ణికలు యథాస్థితికి చేరుకుంటాయి. కర్ణికల సంకోచం వలన రక్తం దైహిక చాపంలోనికి, పుపుస ధమనిలోనికి, వానిలో ఉన్న కవాటాలు తెరుచుకొని ప్రవహిస్తుంది. అదే సమయంలో కర్ణికలు జఠరికల మధ్య ఉన్న కవాటాలు రక్తం ఒత్తిడికి మూసుకుంటాయి. కవాటాలు మూసుకోవడం వలన మొదట లబ్ అనే శబ్దం పెద్దగా మనకు వినిపిస్తుంది. ఐదు, జఠరికలు యథాస్థితి చేరుకునే సమయంలో జఠరికలలోని పీడనం తగ్గిపోతుంది. దీని వలన రక్తనాళాలలోనికి ప్రవేశించిన రక్తం వెనుకకు రావడానికి ప్రయత్నిస్తుంది. రక్తనాళాలలోని కవాటాలు మూసుకుని రక్తం వెనుకకు జఠరికలలోనికి రావటాన్ని నిరోధిస్తాయి. ఈ కవాటాలు మూసుకున్నప్పుడు రెండవ డబ్ అనే శబ్దం చిన్నగా వినిపిస్తుంది. అదే సమయానికి కర్ణికలు రక్తంతో నిండి మరలా సంకోచానికి సిద్ధపడతాయి. హృదయ స్పందనలో క్రమానుగతంగా జరిగే ఈ ప్రక్రియలన్నింటినీ కలిపి హార్దిక వలయం అంటారు. హార్దిక వలయంలో గుండె కండరాలు చురుకుగా పాల్గొని సంకోచ క్రియ, విశ్రాంతి తీసుకునే యథాపూర్వ స్థితులు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ సుమారుగా 0.8 సెకండ్లలో పూర్తవుతుంది. కర్ణికల సంకోచానికి పట్టే సమయం 0.11 సెకండ్ల నుండి 0.14 సెకండ్లు కాగా, జఠరికల సంకోచానికి 0.27 సెకండ్ల నుండి 0.35 సెకండ్ల సమయం పడుతుంది. ఈ విధంగా రక్తం రక్తనాళాలలోనికి నిరంతరం నియమిత కాల వ్యవధులలో ప్రవహిస్తుంటుంది. కణజాలాలకు ప్రవహించే రక్తం నిరంతరంగా కాక ఆగి ఆగి అలలు అలలుగా ప్రవహిస్తుంది. అందువల్లనే మనం మణికట్టు వద్ద వేలు ఉంచినప్పుడు అక్కడ ఉన్న ధమనిలో రక్తం ప్రవహించేటప్పుడు దాని ఒత్తిడి మనకు తెలుస్తుంది. దీనినే మనం
నాడి కొట్టుకోవడం అంటాము. నాడీ స్పందన రేటు హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది. ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ. రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుంది. గుండె నిరంతరం స్పందిస్తూ రక్తాన్ని నిరంతరం చలనంలో ఉంచుతుంది. రక్తం గుండె నుండి శరీర భాగాలకు, అక్కడి నుండి తిరిగి గుండెకు చేరుతుంది. రక్త ప్రసారం అన్ని జీవులలోనూ ఒకే విధంగా ఉండదు. రక్తం గుండె ద్వారా ఒకసారి మాత్రమే ప్రయాణించినట్లయితే ఆ ప్రసరణను ఏకవలయ ప్రసరణ అని అంటారు. రక్తం గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తే దానిని ద్వివలయ లేదా ద్వంద్వ వలయ ప్రసరణ అని అంటారు. శోషరస వ్యవస్థ. కణజాలాలలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి ఉపయోగపడే వ్యవస్థనే శోషరస వ్యవస్థ అని అంటారు. కణజాలాలలో రక్తం ప్రవహించే సమయంలో రక్తనాళాల నుండి కొన్ని ఘన పదార్థాలు, కొంత ద్రవం రక్తనాళిక కూడళ్ల వద్ద నుండి బయటకు వెలువడతాయి. వీటన్నింటినీ సేకరించి రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. ఎక్కువసేపు ప్రయాణించినప్పుడు కాళ్ళు కొంత వాచినట్లు ఉండటాన్నే ఎడిమా అంటారు. హృదయ స్పందన వలన రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుంది. గుండె నుండి ప్రవహించే రక్తం రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ చివరకు రక్తకేశ నాళికలకు చేరుతుంది. పోషకాలతో కూడిన రక్తంలోని ద్రవం రక్తకేశ నాళికల ద్వారా కణజాలాలలోనికి చేరుతుంది. కణజాలాలలోనికి చేరిన రక్తంలోని ద్రవ భాగాన్ని కణజాల ద్రవం అంటారు. కణజాలాలలో ఉన్న కణజాల ద్రవం మరలా రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరాలి. కణజాల ద్రవంలోని కొంత భాగం సిరిక అనే అతి చిన్న సిరలలోనికి చేరి అక్కడ నుండి సిరల ద్వారా గుడ్డెరు చేరుతుంది. కణజాలాలలో మిగిలిపోయిన కణజాల ద్రవాన్ని ప్రధాన రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేర్చడానికి ఉపయోగపడే వ్యవస్థనే శోషరస వ్యవస్థ అని అంటారు. రక్తాన్ని కణాలను జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం. రక్తం నుండి పోషకాలను గ్రహించి కణాలకు అందించడం, కణాల నుండి వృధా పదార్థాలను సేకరించి రక్తంలోనికి చేర్చడం వంటివి శోషరసం నిర్వహించే విధులు. సిరా వ్యవస్థకు సమాంతరమైన శోషరస వ్యవస్థ కణజాల ద్రవాన్ని సిరా వ్యవస్థలోకి చేర్చడానికి ఉపయోగపడుతుంది. రక్తం ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం. కణజాలాలలో ఉన్న శోషరసమే కణజాల ద్రవం. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని సీరం అంటారు. అస్థిపంజరానికి అతుక్కొని ఉన్న కండరాలు పంపు వలె పనిచేసి వాని సంకోచం వలన సిరలపైన
శోషరస నాళాలపైన ఒత్తిడి పెరిగి రక్తం, శోషరసం గుండె వైపుకు నెట్టబడతాయి. సిర్లలోనూ శోషరసనాళాలలోనూ కవాటాలు ఉండటం వలన రక్తం వెనుకకు రాకుండా నిరోధించబడుతుంది. ప్రసరణ వ్యవస్థ మరియు పరిణామ క్రమం. అమీబా వంటి ఏకకణ జీవుల జీవ పదార్థంలో సహజ సిద్ధమైన కదలికలుంటాయి. ఈ కదలికలను బ్రౌనియన్ చలనం అంటారు. ఈ చలనం వలన కణంలోని అన్ని భాగాలకు పోషక పదార్థాలు, ఆమ్లజని సమానంగా సరఫరా అవుతాయి. ఏకకణ జీవుల మాదిరిగానే మానవునితో సహా అన్ని బహుకణ జీవులు తమ కణాలలో కణాంతర ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. నాడీ కణాలతో సహా మన శరీరంలోని అన్ని కణాలలోని జీవ పదార్థం ఈ బ్రౌనియన్ చలనాన్ని ప్రదర్శిస్తుంది. అయితే బహుకణ జీవులు మరింత విస్తృతమైన ప్రసరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్పంజికల వంటి పారాజోవన్లు సముద్రపు నీటినే ప్రసరణకు వాడుకుంటాయి. సహజ సిద్ధమైన నీటి ప్రవాహాలు నియమబద్ధంగా ఉండవు. కాబట్టి స్పంజికలు శరీరం లోపల ఉండే కసాబాల కదలికల వలన తమ ప్రవాహాలను తామే సృష్టించుకుంటాయి. స్పంజికల కంటే అభివృద్ధి చెందిన హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవులు తమ శరీరంలో జఠర ప్రసరణ కుహరమనే ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. జఠర ప్రసరణ కుహరం ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటుగా పోషకాలను అన్ని కణాలకు అందించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ఫాసియోల్లా హెపాటికా వంటి ప్లాటీహెల్మింథిస్ వర్గానికి చెందిన జీవులలో జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. వీనిలో కూడా జీర్ణక్రియ, ప్రసరణలు రెండింటినీ ఒకే వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ జీవులలో ప్రతి కణం నుండి వ్యర్థ పదార్థాలను ప్రత్యేక విసర్జక వ్యవస్థ గ్రహిస్తుంది. ఈ జీవుల శరీరంలో ఎక్కువ భాగాన్ని జీర్ణ విసర్జక వ్యవస్థలే ఆక్రమించాయి. ఏలికపాముల వంటి నిమాటీహెల్మింథిస్ జీవుల శరీరంలో ఉండే మిథ్యా శరీర కుహరం పదార్థాల సేకరణ, సరఫరా నిర్వహిస్తుంది. నిజ శరీర కుహర జీవులైన వానపాముల వంటి అనిలెడ్లు ద్రవాల కదలికల కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. వీనిలో మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయడాన్ని గుర్తించవచ్చు. బొద్దింక వంటి ఆర్థ్రోపోడ వర్గపు జీవులలో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ రక్తనాళాలు లేకపోవడం వలన రక్తం పెద్ద కోటారాలలోనికి ప్రవహిస్తుంది. కణజాలాలకు పోషకాలను సరఫరా చేస్తుంది. అలాగే శ్వాస వ్యవస్థ కూడా నేరుగా కణజాలాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. రక్తనాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. ఆర్థ్రోపోడతో పాటుగా చాలా మలస్కా జీవులు, కింది స్థాయి కార్డియటా జీవులలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. పదార్థాల రవాణా బాధ్యతను రక్తమే పూర్తిగా నిర్వహిస్తూ రక్తం రక్తనాళాలలో ప్రవహించే వ్యవస్థను
సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు. అనిలిడా, ఇఖైనోడర్మిటా, ఆక్టోపస్ వంటి సెఫలోపోడా మొలస్కా జీవులలోనూ అన్ని పైస్థాయి కార్టెటా జీవులలోనూ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. మానవునిలో 1 మిల్లీలీటర్ రక్తం గుండె నుండి కాళ్ళ చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరటానికి, అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సెకండ్ల సమయం పడుతుంది. ఇదే రక్తాన్ని వ్యాపన పద్ధతిలో ఇంత దూరం ప్రయాణించడానికి సుమారుగా 60 సంవత్సరాల కాలం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.